ఇప్పుడు తవ్వుతున్నటువంటి టన్నెల్ తవ్వుతున్న మిషన్ యొక్క చరిత్ర ఏంటంటే అవి దానిలోనే డెడ్ చేస్తారు అధ్యక్ష. టన్నెల్ అటు ఇటు తవ్విన తర్వాత ఓ పక్కకు సొరంగంలా కొట్టుకుంటూ పోయి ఆ మిషన్ అక్కడనే వదిలేస్తారు అధ్యక్ష. మిషన్ బయటికి రాదు. అది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. దాని పేరు టెక్నాలజీ ఉంది, నాకు డీటెయిల్ తెలియదు. బట్ నాకు అతను చెప్పింది అది. అతను ఏంటంటే తటపార కింద పెట్టి నేను చేయాలి. అతనికి ఆ టన్నెల్స్ అది ఆ మిషన్ సప్లై చేసినప్పుడు ఎవడో అమెరికన్ కంపెనీ. ఇతను వచ్చి కింద పెడితే నేను చెప్పిన అతను బిలుగురా నాయన, నేను చెప్తాను నీకు కాన్ఫిడెన్స్ ఇస్తా అని చెప్తే అతను పిలిచినాం. పిలిస్తే వచ్చిండ్రు, మాట్లాడినరు. నేను గంట 2 గంటలు మాట్లాడి నువ్వు పని కొనసాగించిన ఆయన ఇప్పుడు ముందరికే పోవాలి తప్ప వెనుకోవడానికి లేదు. అది ఎంత అధ్యక్ష? నెలలో నాకు తెలిసి 0.6 కిలోమీటర్స్ పోతుంది అధ్యక్ష. అంతకు మించి తప్పదు. దాని కెపాసిటీ అంతా, దాని సామర్థ్యం అంతా, దాని ఇప్పుడు ఎవ్వరు కూడా ప్రపంచంలో ఏం చేయగలిగింది లేదు. ఆ 0.6 కిలోమీటర్స్ తవ్వుతారు. అది కూడా ఆగకుండా అతను నిరుత్సాహపడకుండా అమెరికా కంపెనీడు మిషన్ క్యాన్సిల్ చేసుకొని పోకుండా చేస్తే ఎందుకున్నారు అధ్యక్ష? అతను మధ్య మధ్యలో ఫెయిల్ అవుతుంటుంది అధ్యక్ష, మిషన్ పాతపడిపోతుంది కాబట్టి. ఆ టన్నెల్లోకి పోయి చేయాలి. అమెరికాలో ఉన్న కంపెనీ మెకానిక్లకు మాత్రమే సాధ్యమవుతుంది, ఇండియా లెవెల్ దొరకరు అధ్యక్ష. అవి అంత జటిలంగా అది ఇరుకపోయినటువంటి సమస్య. కాబట్టి దిక్కు లేకుండా గత్యంతరం లేకుండా ఇలా గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల ఆ మిషన్తోనే మనం ఆ టన్నెల్ కొనసాగించాలి. దాన్ని బట్టి అడిగినాం అధ్యక్ష. ఇంజనీర్లు అడిగినాం, ఏమండి మేము తొందరగా అయితే అనుకున్నాం, మరి ఇప్పుడు ఏంది గతి అంటే అందరూ తెలిసిన చరిత్ర సార్, దీనిలో హైడ్ చేయడానికి కూడా ఏం లేదు. ఏమి నెత్తి కొట్టుకున్నా మనం 2 సంవత్సరాల దాకా ఏం చేయలేము. అది వాడు ఆగకుండా చేస్తే, ఆ కాంట్రాక్టర్ని మనం ఆగకుండా కనుక పని చేసుకుంటే 2 ఏళ్ళకి కంప్లీట్ అవుతుంది. ఈ లోపల కొరవ పనులు మిగతా పనులు చేసుకోమని చెప్పింది అధ్యక్ష. టన్నల్ తప్ప కడమదంతా అయిందని జానారెడ్డి గారు అన్నారు అధ్యక్ష. అందుకే మంత్రి గారు కాదని చెప్పింది. కాదు అధ్యక్ష, కాలే. ఇంకో 25 కిలోమీటర్ల కాలువ దబాలి అధ్యక్ష, ఓపెన్ కాలువ. పెళ్లిపాగల ప్రాజెక్టు కట్టాలి, డిండి కట్టాలి. అది కడితేనే ఇప్పుడు మిత్రులు రవీంద్ర కుమార్ చెప్పినటువంటి నక్కలగండికి మోక్షం వస్తుంది. ఆ మిడ్డిండి అయితేనే దాని నుంచి లిఫ్ట్ పెడితేనే నక్కలగండి వస్తుంది అధ్యక్ష, లేకపోతే నక్కలగండి రానే రాదు. కాబట్టి ఏమి లేదు, ఆ బేసే లేదు అసలు. ఇప్పుడు ఆలు లేదు, సులువు లేదు, కొడుకుపేరు సోమలింగం అన్నట్టు ఏం లేదు. నాని మీరు అర్జెంట్ చేసేయండి, ఇట్లా చేయి దింపేసి ఆయన మంత్రదానం దింపునంటే నా రిక్వెస్ట్ ఒకటే మాట. నల్లగొండ జిల్లా శాసనసభ్యులతోనే గౌరవ ప్రతిపక్ష నాయకులు ఆ జిల్లా నుంచి ఉన్నారు. పార్టీ రహితంగా ఆ జిల్లా మంత్రి గారిని, ఆ జిల్లా ప్రతిపక్ష నుంచి ప్రతిపక్ష నాయకులు చాలా అనుభవజ్ఞులు. మొత్తం శాసనసభ్యులు పార్టీల రహితంగా మీరు కూర్చోండి అధ్యక్ష. మీరు ఏం నిర్ణయం చేస్తారో చేయండి దయచేసి, రాజకీయాలకు అతీతంగా. దాన్ని ఇప్పుడు బీసీ ఉంది, దాని మీద ఏం వ్యూహం అవలంబించుదాము, ఎట్లా ఆ ప్రాజెక్ట్ సత్వరం కంప్లీట్ అయ్యే చర్యలు తీసుకుందాం, మీరు చెప్పండి అధ్యక్ష. ఇప్పుడు తవ్వుతున్నటువంటి టన్నెల్ తవ్వుతున్న మిషన్ యొక్క చరిత్ర ఏంటంటే అవి దానిలోనే డెడ్ చేస్తారు అధ్యక్ష. టన్నెల్ అటు ఇటు తవ్విన తర్వాత ఓ పక్కకు సొరంగంలా కొట్టుకుంటూ పోయి ఆ మిషన్ అక్కడనే వదిలేస్తారు అధ్యక్ష. మిషన్ బయటికి రాదు. అది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. దాని పేరు టెక్నాలజీ ఉంది, నాకు డీటెయిల్ తెలియదు. బట్ నాకు అతను చెప్పింది అది. అతను ఏంటంటే తటపార కింద పెట్టి నేను చేయాలి. అతనికి ఆ టన్నెల్స్ అది ఆ మిషన్ సప్లై చేసినప్పుడు ఎవడో అమెరికన్ కంపెనీ. ఇతను వచ్చి కింద పెడితే నేను చెప్పిన అతను బిలుగురా నాయన, నేను చెప్తాను నీకు కాన్ఫిడెన్స్ ఇస్తా అని చెప్తే అతను పిలిచినాం. పిలిస్తే వచ్చిండ్రు, మాట్లాడినరు. నేను గంట 2 గంటలు మాట్లాడి నువ్వు పని కొనసాగించిన ఆయన ఇప్పుడు ముందరికే పోవాలి తప్ప వెనుకోవడానికి లేదు. అది ఎంత అధ్యక్ష? నెలలో నాకు తెలిసి 0.6 కిలోమీటర్స్ పోతుంది అధ్యక్ష. అంతకు మించి తప్పదు. దాని కెపాసిటీ అంతా, దాని సామర్థ్యం అంతా, దాని ఇప్పుడు ఎవ్వరు కూడా ప్రపంచంలో ఏం చేయగలిగింది లేదు. ఆ 0.6 కిలోమీటర్స్ తవ్వుతారు. అది కూడా ఆగకుండా అతను నిరుత్సాహపడకుండా అమెరికా కంపెనీడు మిషన్ క్యాన్సిల్ చేసుకొని పోకుండా చేస్తే ఎందుకున్నారు అధ్యక్ష? అతను మధ్య మధ్యలో ఫెయిల్ అవుతుంటుంది అధ్యక్ష, మిషన్ పాతపడిపోతుంది కాబట్టి. ఆ టన్నెల్లోకి పోయి చేయాలి. అమెరికాలో ఉన్న కంపెనీ మెకానిక్లకు మాత్రమే సాధ్యమవుతుంది, ఇండియా లెవెల్ దొరకరు అధ్యక్ష. అవి అంత జటిలంగా అది ఇరుకపోయినటువంటి సమస్య. కాబట్టి దిక్కు లేకుండా గత్యంతరం లేకుండా ఇలా గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల ఆ మిషన్తోనే మనం ఆ టన్నెల్ కొనసాగించాలి. దాన్ని బట్టి అడిగినాం అధ్యక్ష. ఇంజనీర్లు అడిగినాం, ఏమండి మేము తొందరగా అయితే అనుకున్నాం, మరి ఇప్పుడు ఏంది గతి అంటే అందరూ తెలిసిన చరిత్ర సార్, దీనిలో హైడ్ చేయడానికి కూడా ఏం లేదు. ఏమి నెత్తి కొట్టుకున్నా మనం 2 సంవత్సరాల దాకా ఏం చేయలేము. అది వాడు ఆగకుండా చేస్తే, ఆ కాంట్రాక్టర్ని మనం ఆగకుండా కనుక పని చేసుకుంటే 2 ఏళ్ళకి కంప్లీట్ అవుతుంది. ఈ లోపల కొరవ పనులు మిగతా పనులు చేసుకోమని చెప్పింది అధ్యక్ష. టన్నల్ తప్ప కడమదంతా అయిందని జానారెడ్డి గారు అన్నారు అధ్యక్ష. అందుకే మంత్రి గారు కాదని చెప్పింది. కాదు అధ్యక్ష, కాలే. ఇంకో 25 కిలోమీటర్ల కాలువ దబాలి అధ్యక్ష, ఓపెన్ కాలువ. పెళ్లిపాగల ప్రాజెక్టు కట్టాలి, డిండి కట్టాలి. అది కడితేనే ఇప్పుడు మిత్రులు రవీంద్ర కుమార్ చెప్పినటువంటి నక్కలగండికి మోక్షం వస్తుంది. ఆ మిడ్డిండి అయితేనే దాని నుంచి లిఫ్ట్ పెడితేనే నక్కలగండి వస్తుంది అధ్యక్ష, లేకపోతే నక్కలగండి రానే రాదు. కాబట్టి ఏమి లేదు, ఆ బేసే లేదు అసలు. ఇప్పుడు ఆలు లేదు, సులువు లేదు, కొడుకుపేరు సోమలింగం అన్నట్టు ఏం లేదు. నాని మీరు అర్జెంట్ చేసేయండి, ఇట్లా చేయి దింపేసి ఆయన మంత్రదానం దింపునంటే నా రిక్వెస్ట్ ఒకటే మాట. నల్లగొండ జిల్లా శాసనసభ్యులతోనే గౌరవ ప్రతిపక్ష నాయకులు ఆ జిల్లా నుంచి ఉన్నారు. పార్టీ రహితంగా
ఆ జిల్లా మంత్రి గారిని, ఆ జిల్లా ప్రతిపక్షం నుంచి ప్రతిపక్ష నాయకులు చాలా అనుభవజ్ఞులు, మొత్తం శాసనసభ్యులు పార్టీల రైతంగా మీరు కూర్చోండి అధ్యక్ష. మీరు ఏం నిర్ణయం చేస్తారో చేయండి దయచేసి, రాజకీయాలకు అతీతంగా. దాన్ని ఇప్పుడు SLBC ఉంది, దాని మీద ఏం వ్యూహం అవలంబించుదాము, ఎట్లా ఆ ప్రాజెక్ట్ సత్వరం కంప్లీట్ అయ్యే చర్యలు తీసుకుందాం మీరు చెప్పండి అధ్యక్ష.